నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, విజయరెడ్డి గారికి సంబంధించి ఎవిడెన్సెస్ అంటే ఫస్ట్ నుంచి మొదటి నుంచి అంటూ ఉన్నారు ఫోన్ ల్యాప్టాప్ లో ఏదైనా ఉండుండొచ్చు అని చెప్పేసి. సో అది మధ్యలోనంతా ఏమీ లేదు, డిప్రెషన్ వల్లే అని చెప్పి కొట్టుబాడేశారు. సో ఇప్పుడు మాత్రం పోలీసులు అధికారికంగా ఇంకా ఏది వెల్లడించలేదు, బట్ ల్యాప్టాప్ లోని కీలక విషయాలు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. సో ఏంటి సార్ అప్డేట్ మొత్తం కేసుకి సంబంధించి? అంటే ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి విజయారెడ్డి, విజయశాంతి రెడ్డి ఆమె ఆత్మహత్యకు కారణము డిప్రెషనే. ఆమెకి లోన్లీనెస్ ఉంది, ఆఫీస్ లో ప్రెజర్ ఉంది. ఎందుకంటే ఆమె ఒక టీమ్ లీడర్, 14 మంది ఉన్నారు, ఎక్కువగా నైట్ డ్యూటీస్ ఉంటాయి. మామూలుగా ఆమెకు వర్క్ ఫ్రమ్ హోమ్ తక్కువ ఉంది. 15 days లో 5 days వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే 10 days ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అందువల్ల ఆమెకు ప్రెజర్ ఉంది. పైగా ఆమె లోన్లీనెస్ కూడా ఉంది. భర్త ఏమో దుబాయ్ లో ఉంటున్నాడు, పిల్లలేమో హాస్టల్లో ఉంటున్నారు. తల్లితో ఉండాలి, తల్లితో ఆమెకి ఎమోషనల్ కనెక్షన్ లేదు. కాబట్టి ఆమెకి లోన్లీనెస్ ఉంది. ఈ లోన్లీనెస్ నుంచి ఆమె డిప్రెషన్ లోనైంది. అది కొంతకాలంగా డిప్రెషన్ లోనే ఉంది ఆమె. దాంట్లో నుంచి ఆమె ఆత్మహత్య చేసుకుందామని అంటే డిప్రెషన్ భరించలేక చనిపోదాం అనుకున్నది. అయితే నేను చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి, తండ్రి ఏమో అక్కడ ఉంటాడు, పిల్లలు ఇక్కడ అనాథలైపోతారు రేపొద్దున. సో వాళ్ళని కూడా నేనే తీసుకొచ్చాను కాబట్టి ఈ ప్రపంచంలోకి నేనే తీసుకెళ్ళిపోతాను అని ఆమె డిసైడ్ అయినట్టుగా చెప్తున్నారు. పిల్లలు ఎందుకు కన్విన్స్ అయ్యారంటే పిల్లల మీద కూడా ఆమెకి కంట్రోల్ ఉంది. పిల్లలు ఆమె ఏం చెప్తే అది లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ అలాగా ఉండేవాళ్ళు. కాబట్టి ఆమె చచ్చిపోదాం అనుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనేది పోలీసులు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పలేదు. నిజానికి ఇంత పెద్ద ఇంపార్టెంట్ కేసులో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఎప్పుడైనా. మామూలు కొన్ని సెన్సేషనల్ క్రైమ్స్ అంతా కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇస్తారు. కానీ దీంట్లో ఇప్పటి వరకు అంటే 31 టెక్నికల్ గా 31 early hours లో జరిగితే ఈ రోజు ఎంత 11th, సో 12th డే ఈ రోజు 12 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పోలీసులు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టుగా ఈ ఇందాక చెప్పిన డిప్రెసివ్ స్టోరీ బాగా సర్క్యులేట్ అయిపోయింది. పోలీసులే నిర్ధారించేశారు, తేల్చేశారు అనేది వచ్చేసింది. కానీ నిన్న సిఐ, అక్కడ జిఆర్పి అంటారు, గవర్నమెంట్ రైల్వే పోలీస్ సిఐ సాయేశ్వర్ గౌడ్, ఆయన ఒక ఛానల్ తో మాట్లాడుతూ అసలు ఇప్పటి వరకు మేము డిప్రెషన్ వల్ల ఆమె చనిపోయినట్టుగా ఎక్కడా చెప్పలేదు. ఆమె డిప్రెషన్ వల్ల చనిపోయిందా, వేరే కారణం వల్ల చనిపోయిందా అనేది మేము నిర్ధారించలేదు. మాకే ఇంకా క్లారిటీ రాలేదు. మేము ఇంకా దీని మీద పరిశోధన చేస్తున్నాము. అట్లాగే ఎస్ఎఫ్ఎల్ సైన్స్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఎఫ్ఎస్ఎల్, ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు మేము ల్యాప్టాప్లు, ఆమెకు సంబంధించిన డీటెయిల్స్, ఫోను ఇది పంపించాము. దాంతో పాటు సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా పంపించాము. ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు రిట్రీవ్ చేస్తారు. ఫోన్లలో ఏమన్నా డిలీట్ అయినా అన్నా కూడా సైబర్ క్రైమ్ లో ఎక్స్పర్టైజేషన్ ఉంటది. సో సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా పంపించాము. వాళ్ళ నుంచి ఇంకా మాకు రిపోర్ట్లు రాలేదు. వచ్చినాక మొత్తం బ్యాలెన్స్ చూసుకొని మేము అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తామని అంటున్నాడు. కానీ మరి ఇన్ని రోజులుగా డిప్రెషన్ వల్లే చనిపోయారని వార్తలు వస్తుంటే పోలీసులు ఎందుకు కనీసం ఒక ప్రెస్ మీట్ అవసరం లేదు, కనీసం ఒక డీటెయిల్ గా నోట్ రాసి అరే బాబు మేము ఎక్కడా చెప్పలేదు ఆమె డిప్రెషన్ వల్ల చనిపోయిందా, దేని వల్ల చనిపోయిందా, అది ఆత్మహత్య, హత్య, బ్లాక్ మెయిలా ఏందనేది మేము తేల్చలేదు, మాది ఇంకా ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్, కాబట్టి మీరు ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి అనేది చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఏమైంది, వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డి మీద కొన్ని ఛానల్స్ ఆయనే చంపేశాడంట, ఆయనే కారణం అంట అని కొన్ని వచ్చాయి, ఆయన వాళ్ళ తల్లి. దాంతో ఆయన మళ్ళీ కేసు వేయాలన్న పరిస్థితి. సో అతనికి ఎందుకు అంత క్షోభ? అదేదో పోలీసులు క్లియర్ గా ఎందుకు అనౌన్స్ చేయరు? సో అంటే ఇక్కడ ఒక నోటే కదా, ఏమి ఇవాళ ఏముంది, ఒక నోటు పెట్టి వాళ్ళ హ్యాండిల్స్ లో పెడితే చాలు, వాళ్ళు ఏమి ఇంకా అంతకంటే ఏం చేయాలని వాళ్ళు. ఇది అంటే అప్డేట్ కావట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఇవాళ ఉన్న సోషల్ మీడియా యుగంలో ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రెడిషనల్ పద్ధతిలో మొత్తం అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక మనం చెప్తామని వెయిట్ చేస్తారు.
అది తప్పేం కాదు, కానీ ఇవాళ ఉన్న సోషల్ మీడియా యుగంలో దాని వల్ల ఏమవుతుందంటే ఓపిక లేదు ఎవరు. అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఇప్పుడు ఆయన ఎంతో క్షోభకు గురవుతాడు కదా. ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు చనిపోయింది, వాళ్ళ అల్లుడు మేనల్లుడు చనిపోయారు. ఆయనే వాళ్ళకి గార్డియన్ గా ఉన్నాడు. ఆయనకి ఎంతో బాధ ఉంటుంది. అంటే పిల్లలు ఆయన రోజు చూసి వాళ్ళని చదివించి వాళ్ళ దగ్గర ఉండి చూసుకునే వ్యక్తి, ఆయనకి ఎంతో ఇది ఉంటది. ఆయన ఇప్పుడు నువ్వే చంపేసావు వాళ్ళంటే ఆయనకి ఇంకెట్లా ఉంటది. సో ఇదంతా కారణం ఏంటంటే, ఒకటి సోషల్ మీడియా అత్యుత్సాహం, రెండోది పోలీసులు మౌనం. సో పోలీసులు ఖండించాలి. అలాగే ఇప్పుడు డిప్రెషన్ తోనే చనిపోయిందని చెప్పేసినట్టుగా వార్తలు వస్తే వాళ్ళు ఎందుకు ఖండించలేదు? సో ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది ఇష్యూ. అసలు విజయశాంతి రెడ్డి ఎందుకు చనిపోయిందని సేమ్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జీరోకి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఛానల్లో ఇన్వెస్టిగేషన్ మొదలు, అసలు ఎందుకు చనిపోయింది, డిప్రెషన్ కాదని వీళ్ళు చెప్తున్నారు. మరి డిప్రెషన్ కాకపోతే ఇంకే కారణం? మళ్ళీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా మాకేమీ డౌట్ రాలేదని కూడా ఆయన సాయేశ్వర్ గౌడ్ చెప్పాడు. మేము డాక్యుమెంట్స్ తీసుకున్నాము, బ్యాంక్ అకౌంట్స్ తీసుకున్నాము, ఇప్పటి వరకు దాంట్లో ఏం మాకు తేలలేదని చెప్పాడు. సరే, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రోల్ ఉన్నట్టు కూడా ఆయన చెప్పలేదు. వాళ్ళ హస్బెండ్ గురించి కూడా మీడియా అడిగినప్పుడు ఆయన వాళ్ళ హస్బెండ్ మీద కూడా ఏమి లేవు, ఆయనే మమ్మల్ని తేల్చండి అని అడుగుతున్నాడు అనేది చెప్తున్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ రోల్ లేదు, వాళ్ళ ఆఫీస్ లో ప్రెజర్ లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, మరి ఇంకెందుకు చనిపోయింది? డిప్రెషన్ ఒకటి. డిప్రెషన్ కి మళ్ళీ డిప్రెషన్ అనుకున్నా, డిప్రెషన్ కి రీజన్స్ ఏంటి? సో డిప్రెషన్ కి ఏం రీజన్స్ ఉన్నాయి అనేది ఒక యాంగిల్. రెండోది, ఆమె డిప్రెషన్ లో ఉంటే ఇంత ప్లాన్డ్ గా పిల్లల్ని ప్లాన్ చేసుకొని ఒక డేట్, వాళ్ళ హస్బెండ్ బర్త్డే డేట్ ని ప్లాన్ చేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరినాక చనిపోవడానికి 6 గంటల సమయం పెట్టుకొని ఆర్గనైజ్డ్ గా ఆమె డిప్రెషన్ ఉంటే, మామూలుగా డిప్రెషన్ ఉండేవాళ్ళు ఇంట్లో ఊరేసుకొని లేకపోతే ఇంకో పద్ధతిలో చనిపోతారు. ఒక ప్లాన్ వేసుకొని ఒక రైల్వే స్టేషన్ ఇవన్నీ వేసుకొని ఆమె ఎందుకు చేసింది ఇంత ఇదిగా? ఆమెకి తెలీదా కెమెరాలు ఉంటాయి ఇక్కడ, రేపు మనం పిల్లల్ని వేసుకొని వెళ్తా ఉంటే ఇవన్నీ రేపు కనబడతాయి. తెలుస్తుంది ఈజీగా, వాళ్ళే తెలియదు ఏం లేదు అందరికి. ఆమెమి ఎవరో అమ్మాయి పల్లెటూరు ఐటీలో టీమ్ లీడర్. సో ఇన్ని తెలిసి కూడా ఆమె ఎందుకు అలా చేసింది? ఆమెకున్న ప్రెజర్ ఏంటి? ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఆమె ఏదన్నా జరిగిందా తెలియకుండా? ఇవి కదా బయటికి రావాలి. సో ఇవేమి రాకుండా ఇప్పటి వరకు తేల్చలేదు అనేది మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ మొదటికి ఎప్పుడు వచ్చిందో మళ్ళీ ఊహాగానాలు మొదలైంది. అలాగే ఇప్పుడు ఆమె ల్యాప్టాప్ లో అనేక రహస్యాలు బయటపడ్డాయి అనేది ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అది కూడా పోలీసులు నిర్ధారించలేదు. అసలు ల్యాప్టాప్ ఎఫ్ఎస్ వాళ్ళు పరిశీలించి ఇచ్చారా, రిపోర్ట్ ఇచ్చారా? ఈ ల్యాప్టాప్ లో ఏమేమి ఉంది, డేటాలో ఏమేమి ఉంది, ఆమె ఏమన్నా డిలీట్ చేసిందా, ఆమెకి ఏమన్నా థ్రెట్ బ్లాక్ మెయిల్స్ వచ్చాయా, మెసేజ్లు వచ్చాయా, అవి డిలీట్ అయింటాయి, సైబర్ క్రైమ్ ఇవన్నీ సైబర్ క్రైమ్ ఉంది, డీటెయిల్ కిడ్నాప్ ఉంది ఈ మధ్య కాలంలో, ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. చెప్పొద్దనే కదా బెదిరిస్తారు. ఇప్పుడు డీటెయిల్ కిడ్నాప్ కావచ్చు, డీటెయిల్ అరెస్ట్ కావచ్చు. ముఖ్యంగా డీటెయిల్ అరెస్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి. డీటెయిల్ అరెస్ట్ అంటే ఏంటి? మీకు సిబిఐ నుంచి కాల్ వచ్చినట్టు వస్తుంది, మీరు వీడియో కాల్ మాట్లాడని అంటారు. వీడియో కాల్ మాట్లాడగానే అక్కడ ఆఫీసు సెటప్, సిబిఐ గెటప్, పోలీసులు అందరూ కనబడతారు. మనం ఏమనుకుంటాం? సిబిఐ అనుకుంటాం. ముందు అసలు సిబిఐ పోలీసులు అనగానే సైకలాజికల్ గా ఒకసారిగా మనం టెన్షన్ లోకి వెళ్ళిపోతాం. దాన్ని వాళ్ళు విజువల్ గా చూపిస్తారు. అక్కడ నుంచి ఏంటారు? మీ ఫోన్ తో ఒక ఇది జరిగింది, అది టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఉందనో లేకపోతే ఒక కుంభకోణంలో ఉందో, స్కామ్ లో ఉందనో చెప్తారు. మీరు ఇంత డబ్బు కడితే మిమ్మల్ని అడుగుతాం, లేకపోతే మీరు A1 గా ఉంటారు అని మమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు. దాంతో వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. బ్యాంక్ వెళ్ళి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయంటారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాంటివి ఏమన్నా మీకు జరిగిందా? అలాంటివి జరగడం వల్ల ఏమన్నా అయిందా అంటే, అట్లాంటివి జరుగుంటే బ్యాంక్ అకౌంట్స్ లో తెలుస్తుంది. అదేమి ఇప్పటికి తెలియదు. లేకపోతే ఇంకే రకమైన బ్లాక్ మెయిలింగ్ ఏమన్నా ఆమెకి జరిగిందా? ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మొబైల్ ల్యాప్టాప్ ద్వారా తెలియాలి. సో మొబైల్ గానీ ల్యాప్టాప్, ఎందుకంటే ఈ రెండు ఆమె ఐటీ కాబట్టి ఈ రెండు విస్తృతంగా వాడుతుంది కాబట్టి, ఆమె ఏమన్నా సేవ్ చేసుకోవాలన్నా ఏదైనా ఫోటోలు కానీ ఇంకోటి ఏమన్నా ఉన్నా ల్యాప్టాప్ లో ఉంటాయి. సో ఫోల్డర్లు పెట్టుకుంటారు. అట్లాగే మెయిల్స్ ఇవన్నీ కూడా ల్యాప్టాప్ లో మనకు తెలుస్తాయి. ఎక్కువ అవి యూజ్ చేస్తారు కాబట్టి. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మామూలుగా అయితే ఆఫీస్ ల్యాప్టాప్ ఉంటుంది, పర్సనల్ ల్యాప్టాప్. ఆఫీస్ ల్యాప్టాప్ లో అయితే ఇంక వేరేవేమి ఓపెన్ కూడా కావు.
పర్సనల్ ల్యాప్టాప్ లో వీళ్ళు పెట్టుకుంటారు అన్ని. అవును. సో ఇలా ఇదేమన్నా జరిగిందా, లేకపోతే ఆఫీస్ వైపు నుంచే ఆమెకి ఏదైనా ఏమన్నా ఉందా? ప్రెజర్ ఉందా, ఇవన్నీ కూడా తేల్చాలి. అవును. సో ఇవన్నీ తేల్చడానికి టైం పడుతుంది, కానీ ఈ లోపల వచ్చే పుకార్లను ఆపడానికి పోలీసులు ఎప్పటికప్పుడు కనీసం ప్రెస్ ప్రెస్ నోట్లు, మీట్ పెడితే పీరియాడిక్ ప్రెస్ press note నోట్లు పెడితే. 4 రోజులకో 5 రోజులకో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇవి వస్తున్నాయి, ఇవి కాదు, అసలు ఏమి ఇప్పటి వరకు తేలలేదు అనేదన్నా ఒకటి వాళ్ళు అఫిషియల్ గా చెప్పాలి. అవును. ఛానల్ వాళ్ళు వెళ్ళితేనే ఆయన సిఐ చెప్పాడు. మాట్లాడారు, కానీ ఆయన వాలంటరీగా అఫిషియల్ గా రాలేదు. అది ప్రాబ్లం ఉంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కొత్తగా ల్యాప్టాప్ లో రహస్యాలు బయటపడ్డాయి అనేది ఒక వార్త వైరల్ అవుతుంది, కానీ ఇది మనం నిర్ధారించలేము. ఎందుకంటే పోలీసులు అఫిషియల్ గా ప్రెస్ రిపోర్ట్ మీట్ పెట్టి చెప్తే గానీ జరగదు. ప్రెస్ మీట్ పెట్టాలంటే FSL నుంచి రిపోర్టులు రావాలి, అది ఇంకా రాలేదు. థ్యాంక్ యూ.